20వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు ఈ సంకీర్తన రచిస్తూ చక్కగా దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవుని నుంచి పొందుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే నిందారహితులుగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటారో, దేవుడు వారు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు తగిన జవాబిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అదే దావీదు భక్తుడు ఆ మొట్టమొదటి చరణంలో అంటూ ఉన్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చక్కగా దేవుడు ఏ విధంగా తన బిడ్డలను ఆదుకుంటాడో, తన బిడ్డలు ఏ విధంగా ఉంటే దేవుని సన్నిధిలో దేవుని నుండి పొందుకుంటారో చక్కగా ఈ సంకీర్తనలో భక్తుడైన దావీదు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నాము, మన చేసే ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడా లేదా, మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాము అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఆపత్కాలంలో మనకు దేవుడు ఉత్తరం ఇచ్చేటట్లు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చేటట్టుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా నడిస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థనకు ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడు అని మనం చూసినట్లయితే 128వ సంకీర్తనలో మొట్టమొదటి వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి మనం కానీ జీవిస్తే, ఆయన త్రోవలందు మనలో నడుస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ధన్యకరమైన బిడ్డగా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో ధన్యకరమైన స్త్రీగా, ధన్యకరమైన పురుషుడిగా ఉండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే దేవుడు నిన్ను ధన్యుడు అంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గారిని ఆశీర్వదిస్తే తర్వాత వచనంలో చూస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ కుటుంబంలో మేలు కలుగుతుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబంలో అనేక రకాలైన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి వస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి నివసించిన బిడ్డలకు, దేవుని సన్నిధిలో భయం లేకుండా, దేవుని సన్నిధిలో భక్తి లేకుండా, మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, ఇష్టానుసారమైన ఆలోచనలతో నడుస్తూ, ఇష్టానుసారమైన బ్రతుకుతూ దేవుని సన్నిధిలో మరి మేలు పొందుకోవాలి అంటే చక్కగా 128వ సంకీర్తనలో చాలా క్లియర్ కట్ గా దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు భయం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు భక్తి కలిగి ఉండాలి. ఈ రెండు ఉంటేనే నువ్వు ధన్యుడవు, ధన్యురాలకు, నీకు మేలు కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి బిడ్డల గురించి దేవుడు ఏమంటాడంటే 4వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు
సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నీ కుటుంబంలో సమాధానం కావాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది కావాలి అంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి అంటే, నీ కుటుంబంలో దేవుని సన్నిధి కావాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో భయము కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉండాలి. ఈ రెండు కానీ ఉన్నట్టుగైతే దేవుడు నిన్ను సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సియోనులో నుండి దేవుడు ఆశీర్వదించడమే కాదు, నీ చేతుల కష్టార్జితము నువ్వు ఏదైతే సంపాదిస్తూ ఉన్నావో, నీకు ఏదైతే ఉన్నదో దానిని దేవుడు నీకు స్థిరపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్థిరపరచడమే కాదు, ఆయన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం ఎంతకాలము జీవించినా, మనం ఎంతకాలము నడిచినా, మనం ఎంతకాలము ముందుకు సాగినా, మనం ఎంతకాలము దేవుని సన్నిధిలో మరి ఉన్నా కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే కుటుంబాలుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో పిల్లలు ఆశీర్వదించబడాలి. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించబడేటట్టు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నిటికీ కూడా మూల సూత్రం ఒకటే, నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మరి చూసినట్టుగైతే 5వ అధ్యాయము, ప్రసంగి 5వ అధ్యాయంలో మనం చూస్తే, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోగలిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పిల్లల పిల్లలను నీవు చూసేటట్టుగా దేవుడు నీకు మంచి ఆయుష్ను దేవుడు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము భయభక్తులు కలిగి ఉన్నట్టుగైతే దేవుడి ఆశీర్వాదాలన్నీ కూడా ఇచ్చేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ వచనం మనం చూస్తే, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్క మొర, దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ఒక్క అంగలార్పు, దేవుని సన్నిధిలో మనం కాచే ప్రతి కన్నీటి బొట్టును దేవుడు అంగీకరించాలి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు సఫలపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మన అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 17:7 ఒక మాట చూసుకున్నట్టుగైతే, యూదా పట్టణంలోను 7:7 యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను
దాని వేళ్ళు తనను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. చూడండి, ఈ దేవుడు సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము నీ హృదయంలోని ఆలోచనలన్నీ కూడా దేవుడు సిద్ధింపు చేయాలి అంటే, నీ హృదయంలోని స్థితి అంతా కూడా దేవుడు మరి ఆయన ఒప్పుకోవాలి అంటే నువ్వు ఏ విధంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకొని దేవుడు ఆశ్రయముగా పెట్టుకొని దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉంటే ఎలా ఉంటామంటే, జలముల యొక్క చెట్టేస్తే ఏ విధంగా ఉంటుందో తన కుటుంబం కూడా పచ్చగా ఆశీర్వదించబడతా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వెళ్ళినటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని యందు భయం లేకుండా, దేవుని యందు భక్తి లేకుండా, దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో ఉండకుండా మన ఇష్టానుసారముగా జీవిస్తూ దేవునితో బ్రతకాలని మనము ఆశపడుతూ ఉంటే, దేవుడు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 9వ వచనంలో అంటూ ఉన్నాడు, 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగల వాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించుచున్నాను. నువ్వేదో దేవుని సన్నిధిలో కనబడితే, నువ్వేదో దేవుని సన్నిధిలో కనబడి దేవుని సన్నిధికి వచ్చాను నేను, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరు? క్వశ్చన్ మార్క్. ఎవరు? నీ హృదయ ఆలోచనలు తెలుసుకునే మనగాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క దేవుడు తప్ప నీ హృదయ ఆలోచనలు ఎరిగిన వారు ఎవరు కూడా లేరు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగల వాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించుచున్నాను. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయ ఆలోచనలను బట్టి, నీ హృదయంలో తలంపులను బట్టి, నీ నడకను బట్టి, నీ చూపులను బట్టి, నీ పరిస్థితిని బట్టి నిన్ను నేను ఒక నిర్ణయించబోతూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము కానీ ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే ఏ విధంగా దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడో చక్కగా దేవుడు బయలుపరుస్తాడు. నీ కోరికలను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు దేవుడు. ఎప్పుడంటే హృదయాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని, హృదయ ఆలోచనలు మనం పరిశుద్ధంగా ఉంచుకొని, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తితో, దేవుని సన్నిధిలో యథార్థమైన ఆలోచనతో, దేవుని సన్నిధిలో యథార్థమైన నడకతో, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ వారి ముందుకు సాగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 5వ చరణం మనం చూస్తే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము.
దేవుడిచ్చిన నీకు మంచి ఆలోచనను బట్టి, దేవుడిచ్చిన ఒక మంచి హృదయాన్ని బట్టి, దేవుడిచ్చిన మంచి నడకను బట్టి, దేవుడిచ్చిన యథార్థమైన జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన యథార్థమైన ఆలోచనను బట్టి జయోత్సవం చేసే వారిగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూసినట్టుగైతే 147వ సంకీర్తనలో మనం కానీ చూస్తే 147వ సంకీర్తన 11వ వచనంలో మనం కానీ చూసినట్టుగైతే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, దేవుడు ఒక గొప్ప మాటది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను బట్టి ఆనందించాలి. దేవుడు ఆనందిస్తే నీ హృదయాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు ఆనందించేవాడై ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని 147వ సంకీర్తన 11వ వచనంలో అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తమ కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందిస్తే యోబు గురించి సాతానుడు ఏమంటున్నాడో తెలుసా? అతను వంటి వాడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు. అందుకని ఎలాంటి వాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేదు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని 147:11 కూడా అదే అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తమ కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చక్కగా ఆయనకి మరి అన్ని ఇచ్చాడు. ఏవో ఆ ఊరు దేశం అంతట్లో, ఆ తూర్పు దేశం అంతట్లో ఒక గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గొప్ప వ్యక్తికి అన్ని దేవుడు ఇచ్చాడు. సాతానుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పిల్లలు ఉన్నారు, చక్కగా ఎన్నో హోదాలు అనుభవిస్తా నిన్ను స్తుతిస్తా ఉన్నాడు అని అన్నప్పుడు సాతానుతో దేవుడు అంటున్నాడు, అవన్నీ నువ్వు తీసేసుకో. అవన్నీ నువ్వు తీసేసుకుంటే యోబు జీవితాన్ని ఒకసారి నువ్వు చూడు, అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు, నువ్వు చూడు అని చెప్పినప్పుడు సాతానుడు యోబును ఎంతగా మొత్తాడంటే, అతను ఎంతగా మొత్తాలో అంత మరి దేవుడు సన్నిధిలో ఆయన మరి తగ్గించుకొని లాస్ట్ చివరికి ఆరోగ్యం క్షీణించింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు పోయారు, అన్ని సర్వము పోయిన తర్వాత కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగుతుంది. మనమైతే అంటామా? మనమంటామా మాట? ఏ దేవుడయ్యా అన్ని కూడా ఇచ్చాడు, అన్ని కూడా నాశనం చేశాడు, ఇంక నేను దేవుని సన్నిధికి రాను అని అంటామైతే దేవుని సన్నిధిలో ఏ పంటా ఉన్నాడు, ఆయన నామానికి మహిమ కలుగుతుందాక ఆ దేవుడు ఇచ్చాడు. నేను తల్లి గర్భంలో మరి నేను బయటికి వచ్చినప్పుడు నేను దిగంబరిగానే వచ్చాను, నేను ఈ లోకంలో ఏది కూడా తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే దేవుడు నన్ను స్థిరపరిచాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంత ఉన్నతమైన స్థితి నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన తీసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగుతుందా అని అంటూ ఉన్నప్పుడు దేవుడు ఏడుగును చూసి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. భార్య చెంత ఉంది, అయ్యా ఇంకేం దేవుడు అయ్యా, పొద్దుగూకులు దేవుడు 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 అని దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతా ఉన్నావు, అంత పోయింది, శరీరం అంతా కుళ్ళిపోతా ఉంది, శరీరం అంతా చెలపిగా గోటుకుంటా ఉన్నావు, ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు, చచ్చిపోదు, ఇక బ్రతికి ఏం చేస్తావు నువ్వు అని అన్నప్పుడు మూర్ఖులలాగా మాట్లాడద్దని దేవుని సన్నిధిలో యోబు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమిటువంటి దేవుని బిడ్డ, ఆయన ఎంత దూషించిన భార్య
స్నేహితులు ఎంతో మంది దూషించారు దేవుడిని, అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా దేవుని సన్నిధిలో తోలు నాడలేదు. ప్రేమైనటువంటి దేవుడు కదా. అప్పుడు దేవుడు ఏబుని గురించి సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా కుమారుడైన యోబు ఎంత భక్తిపరుడంటే, నా కుమారుడైన యోబు ఎంత శక్తివంతుడంటే, నా కుమారుడైన యోబు ఎంత బలవంతుడంటే దేవుని సన్నిధిలో నేను చూస్తూ ఉన్నా కల్లా అని ఆయన సంతోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీ జీవితంలో నా జీవితంలో కూడా అదే. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖము వేదన వచ్చినప్పుడు కూడా మనం కూడా ఆ విధంగా నిలబడగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆనందిస్తాడు దేవుడు. ఆనందిస్తే ఏమవుతుంది తెలుసా? నీ గురించి దేవుడు ఆనందిస్తే, నీ గురించి దేవుడు సంతోషపడితే, నీ గురించి దేవుడు కానీ మరి సంతోషపడితే ఏమవుతుందో తెలుసా? దేవుడు మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా యోబును ఆశీర్వదించను. యోబును ఆశీర్వదించాడు. మొట్టమొదట ఏదైతే ఇచ్చాడో, మొట్టమొదట ఏదైతే దేవుడు యోబుకు ఉన్నదో మరి అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే కష్టాలు, శ్రమలు, దుఃఖము, వేదన, ఎన్నో శ్రమలు వచ్చినా కూడా దేవుని సన్నిధిలో తొడకలేదు. దేవుని సన్నిధిలో ఆయన నోటితో పాపం చేయలేదు, కంటితో పాపం చేయలేదు, శరీరంతో పాపం చేయలేదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక అని దేవుని స్తుతించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అదే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా దేవుని సన్నిధిలో, దేవుని మనము కానీ ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాకు ఇచ్చిన దేవుడు అది దేవుడు తీసివేయగలడు అన్న నమ్మకంగా నీకున్నట్లయితే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి శక్తిని ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో, నువ్వేదైతే నీకు లేనిగా ఉన్నదో, నువ్వేదైతే దేవుని సన్నిధిలో దూరంగా బ్రతుకుతూ ఉన్నావో అవన్నీ కూడా దేవుడు నీకు సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనమందరం కూడా ఆ విధంగా ఉండి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగితే చక్కగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన 6వ వచనం మనం చూస్తే, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తంలో చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన ఉత్తరమిచ్చును. తప్పకుండా దేవుడు ఉత్తరమిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యథార్థంగా మనం కానీ బ్రతకగలిగితే, దేవుని సన్నిధిలో యథార్థమైన బ్రతుకు మనం బ్రతకగలిగితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎంత దుఃఖంలో, ఆవేదనలో నువ్వు బ్రతుకుతూ ఉన్నా కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా నిన్ను కాపాడుతాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో చూసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తమును చాపును. దేవుడు చాపుతాడు. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత శ్రమలలో ఉన్నా, ఎంత దుఃఖములో ఉన్నా దేవుడు తన హస్తాన్ని చాపుతాడు. ఎప్పుడు? ఎందుకంటే నేను నిన్ను
విమోచించి ఉన్నాను. నేను విమోచించాను. అందుకనే నేను కాపాడుకుంటాను. నేను విమోచించాను కాబట్టి నీకు కష్టం వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీకు దుఃఖం వచ్చినా, నీకు అనంతకూల పరిస్థితులు కలిగినా నిన్ను నేను విమోచించాను కాబట్టి నువ్వు జలములో పడి దాటినప్పుడు నీకు తోడై ఉంటా, నువ్వు అగ్నిలో వెళ్తూ ఉన్నప్పుడు నీకు నేను తోడై ఉంటానని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో మనం కూడా ముందుకు సాగినట్లయితే దేవుడు ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో చక్కని మాటలు దేవుడు మాట్లాడుతా, తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన దక్షిణ హస్తమును చాపును. ఎందుకంటే నిన్ను ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగాను బ్రతకాలని, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అందుకని నీకు కష్టాలు వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీకు దుఃఖం వచ్చినా, నీకు వేదన వచ్చినా, నీకు ఆవేదన వచ్చినా, ఎన్నో కష్టాల కలిగిలో బ్రతుకుతున్నాడు. నిన్ను దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అగ్ని జ్వాలలో ఉన్నా రక్షిస్తాడు, జలములో పడి వెళుతూ ఉన్నా కూడా రక్షిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎందుకంటే యోనాని జలములలో నుండి రక్షించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని కీలలలో నుండి రక్షించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వారిని రక్షించాడు. మనం కూడా అంతే, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం కూడా జీవిస్తే దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, నీ బిడ్డలో దేవుడు రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత వచ్చిన మనం చూస్తే కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. చక్కగా ఇవి మనందరికీ వర్తించే మాటలు. 7వ వచనంలో చూసినట్లయితే కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతామని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేనిని బట్టి అతిశయపడుతూ ఉన్నాం? ఇల్లుని చూసుకుని అతిశయపడతా ఉన్నామా? ఉద్యోగాన్ని చూసుకుని అతిశయపడుతూ ఉన్నామా? డబ్బును చూసి అతిశయపడుతూ ఉన్నామా? ఇంకా ఏదైనా మరి బిడ్డలను చూసి అతిశయపడుతూ ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, మరి మనకి ఆ ఉద్యోగం ఎవరిచ్చేది? దేవుడే కదా ఇచ్చింది. మనకు ఆస్తి ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. మనకు బిడ్డలు ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. మన భర్తలు ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇచ్చిన దేవుడు మనం స్తుతించకుండా ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి మనము గుర్రముల యందు, రథముల యందు అతిశయపడుతున్నాం. నాకు చక్కని ఇల్లు ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు ఉద్యోగం ఉంది, ఓ గొప్ప మరి ఉన్నతమైన స్థితిలో నేను బ్రతుకుతా ఉన్నా, నాకు ఏం కాదు అనుకుంటున్నామేమో. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, అవన్నీ కూడా నేను ఇచ్చినవే, అవన్నీ కూడా వాటిని చూసి మనం అతిశయపడితే దేవుడు నిన్ను ఒక్క దెబ్బతోటి తీసేస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేనిని బట్టి మనం అతిశయపడుతూ ఉన్నాం? దేవుని నామాన్ని బట్టి మనం అతిశయపడుతూ ఉన్నామా? దేవుని ప్రేమను బట్టి మనం అతిశయపడుతూ ఉన్నామా? దేవుని ప్రణాళికను బట్టి మనం అతిశయపడుతూ ఉన్నామా? దేవుడిచ్చే మంచి ఆరోగ్యం కొరకు మనం అతిశయపడుతూ ఉన్నామా? దేవుడిచ్చే మంచి స్వస్థత కొరకు మనం అతిశయపడుతూ ఉన్నామా? ఇవన్నీ వదిలేసి ఏదో తాత్కాలికమైన ఒక షెల్టర్ ఇది. ఈ షెల్టర్లో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఒక షెల్టర్ మనకిది. ఈ షెల్టర్ గురించి మనం అతిశయపడితే దేవుడు నిన్ను దండిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈరోజు అన్నీ నాకు చక్కగా ఉన్నాయి, ఏం పర్వాలేదు అనుకోవచ్చు. కానీ చూసినట్టుగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న మన పేపర్లో చూస్తే 23 సంవత్సరాల ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోయాడు. 23 సంవత్సరాలు. నిన్న ఒక సేవకుడు, గొప్ప సేవకుడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుడు ఆయన చనిపోయాడు. మంచి స్థితిలో ఉన్న సేవకుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్న సేవకుడు చనిపోయాడు. మనం అతిశయపడుతున్నామేమో, మనకు ఆస్తి ఉందని అతిశయపడుతున్నామేమో, అందం ఉందని అతిశయపడుతున్నామేమో, ఉద్యోగం ఉందని అతిశయపడుతున్నామేమో, ఏమైనా అన్ని ఉన్నాయని అతిశయపడుతున్నామేమో. ప్రేమైనటువంటి దేవునికి ఒక్క దినం కాదు, ఒక్క గడియ చాలు. ప్రేమైనటువంటి దేవుడు అవన్నీ కూడా తీసివేయాలంటే ఒక గడియ దేవుడికి చాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు కదా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీతోటి నాతోటి దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతూ, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనము అతిశయపడితే ఒక ఉన్నతమైన స్థితి, ఇంకాను ఒక ఉన్నతమైన స్థితిలో ఇప్పుడు ఉంటే ఇంకా నీకు ఇంకొక మెట్టు దేవుడు ఎక్కిస్తాడు. ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా, ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు. ఎక్కడి నుంచి దావీదు జీవితంలో మనగా చూస్తే ఎక్కడో గొర్రెలు కాచుకునే వ్యక్తి, ఎక్కడో అడుగు ఉన్నాడు. అడుగు నుంచి ఎన్నో మెట్లు దేవుడు ఎక్కించి 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 ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయనలో ఉన్న యథార్థతను బట్టి, ఆయనలో ఉన్న భక్తిని బట్టి, ఆయనలో ఉన్న సంపూర్ణమైన ఆలోచనను బట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను నా జీవితంలో కూడా అదే ప్రేమైనటువంటి దేవుడు కదా, ఏదో తాత్కాలికంగా మనం ఈరోజు ఉందని, ఈరోజు మనకి జరుగుతుందని, ఈరోజు మనకి మరి జరిగిపోతుందని మనం ఆలోచిస్తూ ఉన్నామేమో సహోదరి సహోదరుడా. తాత్కాలికమైన షెల్టర్ ఈ భూమి అనేది. తాత్కాలికంగా మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఎన్ని రోజులు విడుస్తామో తెలియదు. దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. అయ్యో నా ఆస్తి ఉంది ఇక్కడ, అయ్యో నా ఇల్లు ఉంది ఇక్కడ, అయ్యో నా బలగం ఉంది ఇక్కడ, అయ్యో నా సంపద ఉంది ఇక్కడ, అయ్యో నా బంధువులు ఉన్నారు, అయ్యో నా బిడ్డలు ఉన్నారు అని నువ్వు వెనక్కి దగ్గర చూసేదానికి లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది కూడా ఒంటికి కట్టుకున్న బట్టలు కూడా నువ్వు తీసుకెళ్ళలేవు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దిగంబరిగానే వెళ్ళాలి దేవుని దగ్గరికి. మళ్ళీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి. రిక్త హస్తాలు, ఖాళీ చేతులు, ఖాళీ హస్తాలతో దేవుని సన్నిధికి నువ్వు చేరాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉన్న 4 రోజులు, ఈ ఉన్న 4 దినాలు మనము ఈ లోకములో మరి ఏదేదో చేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడిని మరిచిపోయి, నిజమైన ఇచ్చిన దేవుడిని మరిచిపోయి మనం దేవుని గురించి అతిశయపడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉంటాడమ్మా, మీ దేవుడి గురించి నువ్వు అతిశయపడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడి గురించి అతిశయపడు, నీకు చక్కగా నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుడి గురించి నువ్వు అతిశయపడు, నీ బిడ్డలకు మంచి చదువిస్తున్న దేవుని గురించి అతిశయపడు, నీకు మంచి హోదా ఇచ్చిన దేవుని గురించి అతిశయపడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని అలా అతిశయపడితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి కృప మనందరికీ కూడా దేవుడు ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనం మనం చూస్తే, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుతున్నాము, యెహోవా రక్షించును,
నేను మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కృంగిన నీ స్థితిలో, కృంగి ఉన్న నీ బ్రతుకులో దేవుడు వీళ్ళు పైకి లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ అంటున్నాడు. చక్కగా నువ్వు కృంగి ఉన్నావేమో, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 125వ సంకీర్తన మొట్టమొదటి వచనంలో మేము చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండును. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించును, నేను మొరపెట్టినప్పుడు రాజు నాకు ఉత్తరం ఇచ్చును. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి యందు నమ్మకంగా ఉంచితే, దేవుడి మీద నమ్మకంగా పెంచుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. దేవుడు నిలబెడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచాలి, దేవుని యందు నువ్వు నిలబడాలి, దేవునితో నువ్వు ముఖాముఖి మాట్లాడాలి, దేవుని సన్నిధిలో ముందుకు సాగగలిగితే, దేవుని సన్నిధి మీద ఆధారపడి నువ్వు కానీ నడవగలిగితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సంఘాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచదని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు, ఈ సంఘానికి, నీ బిడ్డలకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని